ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నోటీసులు అందుకున్న మంత్రి కైలాష్ గెహ్లాట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసు విచారణలో దూకుడు పెంచిన ఈడీ కేసుతో సంబంధం ఉన్న అందరినీ బయటకు లాగుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన జీఓఎంలో కైలాష్ కూడా ఉన్నట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ కుంభకోణ సమయంలో కైలాష్ పలుసార్లు ఫోన్ నెంబర్లు మార్చినట్టు గుర్తించిన ఈడీ కైలాష్ గెహ్లాట్ ని విచారిస్తోంది. లిక్కర్ కేసులో మరో నిందితుడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ నాయర్ కి కైలాష్ గెహ్లాట్ ఆశ్రయం ఇచ్చినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులు అందుకున్నారు. వీరిలో కేజ్రీవాల్, కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నోటీసులు అందుకున్న మంత్రి కైలాష్ గెహ్లాట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసు విచారణలో దూకుడు పెంచిన ఈడీ ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ బయటకు లాగుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన జీఓఎంలో కైలాష్ కూడా ఉన్నట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ కుంభకోణ సమయంలో కైలాష్ పలుసార్లు ఫోన్ నెంబర్స్ మార్చినట్టు ఈడీ గుర్తించింది. కైలాష్ గెహ్లాట్ ను విచారిస్తోంది ఈడీ. లిక్కర్ కేసులో మరో నిందితుడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ నాయర్ కి కైలాష్ గెహ్లాట్ ఆశ్రయం ఇచ్చినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసెస్ అందుకున్న వారిలో ఉన్నారు. వీరిలో కేజ్రీవాల్, కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈ కేసు విచారణ దర్యాప్తుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఎదుర్కొంటున్నారు. ఈ రోజు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరో కీలక నేత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరవడం జరిగింది. ఈయన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో జీఓఎం సభ్యుడిగా ఉన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఈయన కూడా ఒకరు. ఈయన సమక్షంలో కూడా ఈ జీఓఎం కి సంబంధించి ముఖ్యంగా చేసిన సిఫార్సులను కాదంటూ కేజ్రీవాల్ అందులో మార్పులు చేశారు. పాలసీ రూపకల్పనలో లిక్కర్ తయారీ కంపెనీలకు, వ్యాపారులకు అనుకూలంగా మార్పులు చేశారు అన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి కైలాష్ గెహ్లాట్ ను విచారించేందుకు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరవడం జరిగింది. ప్రధానంగా కైలాష్ గెహ్లాట్ ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాలకు హాజరయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే విజయ్ నాయర్, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందజేశారు అన్న ప్రధాన నిందితుడు ఉన్నారు. సో ఆయన ముఖ్యంగా కేజ్రీవాల్ ఇంటి నివాస సమీపంలోని కైలాష్ గెహ్లాట్ నివాసంలోనే ఉండేవాడు. కేజ్రీవాల్ కి విజయ్ నాయర్ అత్యంత సన్నిహితుడు. అలాగే కైలాష్ గెహ్లాట్ కూడా విజయ్ నాయర్ కి ఆశ్రయం ఇచ్చారు అన్న ఆరోపణలు ఈడీ చేస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కైలాష్ గెహ్లాట్ పేరు గతంలో ఛార్జ్ షీట్లలో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. ఆయన అనేక మొబైల్ ఫోన్లను మార్చారని కూడా ఈడీ ఆరోపిస్తోంది. సో కేజ్రీవాల్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు, అలాగే ఐటీఆర్ కి సంబంధించిన వివరాలతో పాటుగా సమావేశాలకు సంబంధించి ఢిల్లీలో అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగానే కైలాష్ గెహ్లాట్ కి ఈ కేసుతో ఉన్న సంబంధానికి సంబంధించి ప్రధానంగా కేజ్రీవాల్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కేజ్రీవాల్ కింగ్ పిన్, ఆయనే ప్రధాన సూత్రధారిని ఈడీ ఆరోపిస్తుంది. కాబట్టి సో కేజ్రీవాల్ అంతిమంగా లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి జీవోఎం చేసిన సిఫార్సులను కాదంటూ ఆయన పాలసీలో వ్యాపారులకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రిటైలర్స్ కి 185% లాభాలు, అలాగే ఇటు హోల్సేలర్స్ కి 12% లాభాలు వచ్చే విధంగా పాలసీలో మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు చేసినందుకు గాను సుమారు 100 కోట్ల రూపాయల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి తీసుకున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. ఆ తీసుకున్న ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు 45 కోట్ల అని చెప్పి కూడా ఈడీ పేర్కొంటోంది. సో కైలాష్ గెహ్లాట్ పాత్రకు సంబంధించి అలాగే కేజ్రీవాల్ ని, కైలాష్ గెహ్లాట్ ని కలిపి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 1 వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో కేజ్రీవాల్ ఉండబోతున్నారు. కాబట్టి సో ప్రస్తుతం కేజ్రీవాల్ ని, కైలాష్ గెహ్లాట్ ని కలిపి ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ జీఓఎం సిఫార్సులను కాదని కేజ్రీవాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈడీ ఆరోపిస్తుంది. కాబట్టి సో కైలాష్ గెహ్లాట్ సమక్షంలో కేజ్రీవాల్ కూడా ఇటు ఈడీ ప్రశ్నించడం జరుగుతోంది. సో ఒకరొకరుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరినీ కూడా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి
14 నెలలు గడిచిపోయిన పరిస్థితి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ముడుపుల వ్యవహారంలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇటు మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న కైలాష్ గెహ్లాట్ కూడా కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటు ఢిల్లీ హోంశాఖ, అలాగే లా మినిస్ట్రీ, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, ఈ 3 శాఖలకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రస్తుతం ఇటు కైలాష్ గెహ్లాట్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ కైలాష్ గెహ్లాట్ తప్పు ఉందని తెలిస్తే ఆయన కూడా ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఢిల్లీ మంత్రుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో అరెస్ట్ అయిన మరొక మంత్రిగా కూడా ఇటు కైలాష్ గెహ్లాట్ నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి అయిన మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. అలాగే నేరుగా ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మరొక కీలక మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఈడీ ఈ విచారణలో ఇటు కైలాష్ గెహ్లాట్ కి ఎటువంటి సంబంధాలున్నాయి, లిక్కర్ పాలసీకి సంబంధించి అసలు తప్పు ఎవరు చేశారన్న అంశాల కోణంలోనే ప్రస్తుతం కైలాష్ గెహ్లాట్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. థాంక్యూ గోపి.